తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకుండా నిదానంగా చూస్తే ఇంత మంచి కోడలు వచ్చిందమ్మా. హే, కాసేపు నోరు మూస్తావా? ఎక్కడే మాట్లాడాలో తెలీదా? ఏమనాలనో అదే అన్నాను. గతం మీరు మర్చిపోవచ్చు, కానొక తల్లిగా నేను మర్చిపోలేను. అబ్బా, ఇంకా 2 ఉన్నాయి. ఇవి అవగానే వెళ్ళిపోవచ్చు. అయిపోయిందనే? అయిపోయింది విజి. ఫైనలీ పూర్తి చేసావు. గ్రేట్ లక్ష్మి. నువ్వు సూపర్వైజర్ అని అదొక్క పనే చేస్తానని అనొచ్చు, కానీ నువ్వు మాత్రం అన్ని పనులు చేస్తావు. నిజంగా నేను చూసి నేర్చుకోవాలి. చాలేవే, ముందు ఇవన్నీ క్వాలిటీ చెక్ చేసి ప్యాక్ చేసి షిప్మెంట్ రెడీ చేయి. అలాగే సార్ వచ్చి అడిగితే షిప్మెంట్ అయిపోయింది అని చెప్పు. నేను హాఫ్ డే లీవ్ గురించి మెసేజ్ చేశాను. బాస్ కూడా ఓకే చెప్పారు. నేను వెళ్తాను. నేను చూసుకుంటాలేవే, ముందు నువ్వు వెళ్ళు. అయినా ఎలా వెళ్తావు? ఆటోలో వెళ్తాను. ఆటో అయితే అంతే పని. ఇంకో గంట అయినా ఇంటికి రీచ్ అవ్వలేవు. సరేరా, నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. సరే పద. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇదేంటి ఇక్కడుంది? ఇది జయక్కది. ఆ రోజు వెళ్ళి ఇచ్చిరావి అంటే నీ సోమర్తనం వల్ల ఇక్కడే పడేసినట్టున్నావు. ఎప్పుడు నన్నే తిడుతుంటావా అమ్మా? ఆ రోజు అఖిల కూడా ఉంది కదా, తనకు చెప్పొచ్చు కదా. నోరు మూసుకుని పని చేయవే, లేదంటే దెబ్బలు పడతాయి నీకు. పని చేసినా పని చేయకపోయినా నీతో తిట్టించుకోవడం మాత్రం తప్పదు. తప్పు లేకుండా తిట్టడానికి నేనేమన్నా హిట్లర్నా? పోయిన జన్మలో ఆ హిట్లర్కి అక్కవో చెల్లివో అయింటావమ్మా. ఈ అల్లరాపి వెళ్ళి ఈ నెక్లెస్ ఇచ్చిరా పో. ముందే అక్క దగ్గర అప్పు తీసుకున్నాను. ఇది కూడా మన దగ్గర ఉండడం మంచిది కాదు. జయక్క మనసు చాలా మంచిది. ఇంక వేరే వాళ్ళైతే నెక్లెస్ ఏదని గొడవ చేసేవారు. సరే అమ్మా, ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. వెళ్ళు. ఆగండి ఆంటీ. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? మా అక్క కొంచెం ఆరోగ్యం బాలేదమ్మా, చూడటానికి వెళ్తున్నాను. అవునా? మళ్ళీ ఎప్పుడొస్తారా ఆంటీ? రావడానికి 2 రోజులు టైం పడుతుందమ్మా. ఏదైనా చెప్పాలా? లేదాంటీ, ఇది మీకు ఇవ్వమని అమ్మ చెప్పింది. ఓహో, నేను ఆల్రెడీ ఇంటికి లాక్ వేసేసానమ్మా. మళ్ళీ పెట్టి రావడానికి టైం పడుతుంది. నేనేమో త్వరగా వెళ్ళాలి. ఒక పంచి, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. నేను వచ్చాక తీసుకుంటాను. నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో, ఓకేనా? మీకు ఓకే అయితే నాకు ఓకే ఆంటీ. సరేనమ్మా, క్యాబ్ వెయిట్ చేస్తుంది. నేను వెళ్తాను. పోనీ. హరి, ఒకసారి లక్ష్మికి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కో. ఏమైందిరా, ఫోన్ తీయలేదా? అంటే లక్ష్మి ఆటోలో ఉన్నట్టున్నారమ్మా. మేబీ రింగ్ వినిపించి ఉండదు. అయ్యో, ఇదెక్కడి వ్యవహారం? లేట్ అయితే ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అంటే నేను ఇందాక ఆల్రెడీ మాట్లాడాను కదా, తను వెంటనే బయలుదేరిపోతానని చెప్పింది. వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడొస్తుందో మేమెప్పుడు చూస్తామో, మాట్లాడేసి ఎప్పుడు టెంపుల్కి వెళ్తామో అంతా భగవంతునికే తెలియాలి. ఏంటి భద్రావతి, నీ కోడలు బాగా తెలివైందని, డబ్బు సంపాదిస్తుందని, భయం భక్తి అన్నీ ఉన్నాయన్నా, మరింతమందిని వెయిట్ చేపిస్తుందేంటి? తనెప్పుడు ఇలా చేయలేదు వదినా. ఈ రోజే ఏదైనా అర్జెంట్ పని పడిందేమో. నాకు నీ కోడలి కోసం ఎదురు చూసే ఓపిక లేదమ్మా. లేవండి, వెళ్దాం పదండి. మనం గుడికి వెళ్ళి అట్నుంచటే వెళ్ళిపోదాం. వదినా,
ఒక్క నిమిషం కాసేపు కూర్చోండి వదినా, తను వచ్చేస్తుంది. ఎంతసేపని ఎదురు చూడాలి? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. ఇక మా వల్ల కాదు. రండి వెళ్దాం. పదండ్రా వెళ్దాం. వదినా, అత్తయ్య ఒకసారి నేను చెప్పేది వినండి అత్తయ్య, ఆగండి అత్తయ్య. అన్నయ్య మీరైనా చెప్పండి వదినకి. చెప్పేదేమీ లేదు. నడవండి పదండ్రా. అదే అన్నయ్య. బావా కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం సేపు వెయిట్ చేయండి, తను వచ్చేస్తుంది ప్లీజ్. వదినా, రాక రాక ఎన్ని సంవత్సరాలకి ఇంటికొచ్చారు. ఒక్క రోజైనా ఉండకుండా వెళ్ళిపోతే ఎలాగొదినా? అర్థం చేసుకోండి వదినా, దయచేసి లోపలికి పదండి. ఏమిటే ఇదంతా? ఇంతసేపు ఉండి మాట్లాడకుండా వెళ్ళిపోతావా? వచ్చి ఇక్కడ కూర్చో. మీరు రండి అత్తయ్య. మీకేమైనా మానం మర్యాద ఉన్నాయండి? పదే పదే వీళ్ళ చేతుల్లో అవమానం జరుగుతుంటే ఇక్కడే ఉండాలా? కావాలంటే మీరుండండి. నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఇక్కడుండను. అత్తయ్య, లక్ష్మి, వదినా, ఇదిగో తనే నా కోడలు లక్ష్మి. తను వచ్చేసిందిగా, ఇక మీరు ఇక్కడే ఉండాలి. లోపలికి రండి వదినా, లోపలికి రండి వదినా, రండి. మా అత్తయ్యకు మీరు వదిన అంటే నాకు అమ్మ లాంటి వారు. మిమ్మల్ని అలాగే పిలుస్తాను. దయచేసి నన్ను క్షమించమ్మా. తప్పు నాదే అమ్మా. నేను చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాను. మీ కూతురు అనుకొని నన్ను ఒక్కసారికి క్షమించండి అమ్మా. మొదటిసారిగా కలిసామమ్మా. మీరు ఇలా వెళ్ళిపోవడం మంచిది కాదు. మీరు క్షమించి నన్ను ఆశీర్వదించే వరకు నేను లేవను. ఇక్కడే మీ కాళ్ళ దగ్గరే కూర్చుంటాను. పాపం బిడ్డ అంతాలు అడుగుతుంది కదా, ఆశీర్వదించడానికి ఏమైంది? ఆ దేవుడి ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటాయమ్మా. లేమ్మా. నన్ను క్షమించారు అమ్మా. కలకాలం పిల్లా పాపలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లమ్మా. సారీ అత్తయ్య. ఏం పర్లేదులేమ్మా. ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? లేదంటే గుడికి వెళ్దామా? అయ్యో అమ్మా, భోజనం చేసుకుని వెళ్దాం. కాసేపు ఆగితే భోజనం రెడీ అవుతుంది. ఇప్పటికే లేట్ అయిందమ్మా. ఇంకా భోజనం అది ఇది అంటే గుడి తలుపులు మూసేస్తారు. సరే అమ్మా, మనం గుడికెళ్ళొచ్చాకే భోజనం చేద్దాం.